1908లో ఉన్న చట్టం 1908లో ఒక చట్టాన్ని ఆసరా పెట్టుకొని ప్రభుత్వ భూములు కానీ వక్ఫ్ భూములు కానీ ఏమన్నా ఉంటే గిట్ట అవి 22లో ఎట్టేది ఒక నిబంధన 1908లో. ఈరోజు 1956 తర్వాత చాలా భూములు చేతి మార్పున్నాయి. అసైన్ ల్యాండ్స్ అవన్నీ కూడా చేతి మార్పున్నాయి. అందరికి కూడా పట్టాలు వచ్చాయి. ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు వస్తే ఒక్కొక్కరికి గుంట భూమి, 2 గుంటల భూమి, 3 గుంటల భూమి పెట్టుకుని సుమారు ఒక 250 సర్వే నెంబర్లలో సుమారు 10,000 వాళ్ళందరినీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూములు ప్రభుత్వ భూములు అని చెప్పి డిక్లేర్ చేసుకొని 22A పెట్టింది. 22A అంటే ఈ భూములు ప్రభుత్వ భూములు, ఈ భూములు నిషేధంలో పెట్టిన మేము కాబట్టి మీరు అమ్ముకోరాదు, ఎవరికి అమ్ముకోరాదు, వ్యవసాయం కూడా చేయరాదు ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కాలంలో 22A పెట్టింది. 22 ఏంటంటే ప్రభుత్వ భూములు అన్ని కూడా నిషేధించబడ్డాయని చెప్పేసి పెట్టే కార్యక్రమం. వీళ్ళు ఎవ్వరు ప్రభుత్వ భూములు కబ్జా పెట్టుకోలేదు. తాత ముత్తాతలు వచ్చిన ఆస్తిని ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు మీరు కాదు ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వం ఉన్న చట్ట ప్రకారం చెప్పేసి సుమారు 60,000 ఎకరాల భూమిని కరీంనగర్ పక్కన ఉన్న రేకుర్తి గ్రామం మొత్తాన్ని కూడా నిషేధ జాతర పెట్టారు. చిత్తకుంటలో పెట్టారు, విద్యానగర్లో పెట్టారు, కొత్తపల్లిలో పెట్టారు, కొంచెం పాటలో ఆరపల్లి పెట్టారు. ఇవన్నీ భూములు మీ కావు ప్రభుత్వ భూములు అని చెప్తున్నారు. ఈ మధ్య దళారులు వచ్చి నీ భూమి నిషేధకలు తీసేస్తా 30% మిగిమని చెప్పేసి దళారులు వచ్చింది. ఈ ఉన్నదే రెక్కాతే డొక్కాడని బతుకుంది. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఎవ్వి కూడా మా ప్రభుత్వం వచ్చినాక నిషేధ జాతర పెడితే అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఒక మంత్రి, రెవెన్యూ మంత్రి, మీరు ప్రభుత్వాన్ని ప్రజలు తప్పుదో పట్టించు. ఈ రోజు ఇవన్నీ కూడా మీ ప్రభుత్వం వచ్చినాక నిషేధ జాతర పెట్టినాయే, రిజిస్ట్రేషన్ కాకుండా ఆఫీసులు మీరే. దీనికి బాధ్యత వహించి తప్పు చెప్పినందుకు మీరు రాజీనామా చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా వీళ్ళందరూ ఆవేదన ఏంది, వెంటనే బేషరతుగా ఈ ప్రభుత్వం రాకముందు, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు యథావిధిగా మేము అమ్ముకునే వాళ్ళు కొనేవాళ్ళము, యథావిధిగా మా ల్యాండ్స్ కూడా నిషేధ జాబితా తొలగించమని చెప్పి ప్రధాన డిమాండ్ ఉన్నది. ఈ రోజు బిడ్డ పెళ్లి కోసం అమ్ముకుందామన్న కూడా ఈ భూమి ప్రభుత్వ భూములు అని చెప్పేసి కొనేతను కూడా సిద్ధపడే పరిస్థితి లేదు. ఈ భూములు బిడ్డలకు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజల గొంతుగా మేమందరం బీఆర్ఎస్ పార్టీ ఉన్నాం. ఒక బ్యాంకుకు పోయి మొన్న ఆడబిడ్డ లోన్ ఇవ్వసారంటే ఇది నిషేధ జాతర ఉంది, మేము లోన్ కూడా ఇవ్వమనే పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణలో ఎప్పుడు జరిగిన 40-50 సంవత్సరాల క్రితం ఉన్న భూములను ప్రభుత్వ ఆస్తులు ప్రకటిస్తే ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వమే ఇప్పుడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి, ప్రభుత్వమే వ్యాపారం చేసే పరిస్థితి. కాబట్టి ఒకటే డిమాండ్, మేము ఎట్లా బతుకుతున్నామో మమ్మల్ని అట్లా బతకలేదు. మా భూములు మాకే కావాలి, కావాలని ఒక నినాదంతో మేము వచ్చి ఈ భూమి ప్రభుత్వ భూమి కబ్జా పెడతలేము, ప్రభుత్వ భూమి అప్పచెత్తలేము. మా తాతల ఆస్తి వచ్చిన గుంట భూమో 2 గుంటల భూమో ఇల్లు ఉంది, మా భూమి మాకు కావాలని ఒక గొంతెత్తి వచ్చింది. తెలంగాణ అంటేనే, కరీంనగర్ అంటేనే ఉద్యమాలకు పెట్టింది పేరు. మరొక్కసారి మా ఆవేదన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించండి. మీ కింద ఏమవుతుందో చెప్తలేరు, మీరు 22A గురించి మీకు చెప్తలేరు క్లారిటీగా. పొంగులేడిస్తున్నారు, తప్పుదో పట్టించండి మీకు అందరికీ కూడా. కాబట్టి వెనువెంటనే ఈరోజు సామరస్యంగా శాంతియుతంగా మేము కలెక్టర్ గారు రిప్రజెంట్ చేస్తాం, గంట ధర్నా చేసుకుంటాం. కలెక్టర్ గారు డిమాండ్ చేస్తాం, వెనువెంటనే ప్రభుత్వాన్ని సిఫారసు చేయండి, బేషరతుగా సిఫారసు చేయండి. మధ్యవర్తులు వచ్చి ఇప్పటికే పనిచేస్తున్నాం. మా భూమి మాకు ఇవ్వకపోతే వారం రోజు 10 రోజులు చూస్తాం. జిల్లా వ్యాప్తంగా మళ్ళీ ఒకసారి 22 మీద మళ్ళీ ఒకసారి ధర్నా చేస్తాం. కలెక్టర్ గారు రిప్రజెంట్ చేస్తాం. మేము కలెక్టర్ గారికి వాస్తవాలు చెప్తాం. ఈ గవర్నమెంట్ రాకముందు 40-50 సంవత్సరాలు పట్టాలో ఉంటుంది. ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఎట్లా అయిపోతుంది, నిషేధ జాతర ఎట్లా అయిపోతుంది, మళ్ళీ మేము డబ్బులు ఇవ్వగానే మళ్ళీ ప్రైవేట్ భూమి ఎట్లా అవుతుంది, ఇది ఎక్కడ? కాబట్టి వీళ్ళందరూ కూడా చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, చిన్న కుటుంబీకులు వీళ్ళందరూ కూడా వాళ్ళ భూములు కోల్పోతున్న బాధ్యతను బట్టి మేమందరం చెప్తున్నాం. ఈరోజు కేసీఆర్ గారు, KTR గారు, హరీష్ రావు గారు సూచన మేరకు ఈరోజు
బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. తెలంగాణ తేవడమే కాదు, బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ తేవడమే కాదు, తెచ్చిన తెలంగాణలో ప్రజల ఆస్తులు కాపాడేది, ప్రజల భద్రత కల్పించడం బీఆర్ఎస్ పార్టీ. 100% మీకు అండగా ఉంటాం. ఎక్కడికైనా మంచి అల్టిమేట్ ఇస్తున్నాం కరీంనగర్ గడ్డ నుంచి ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ స్పందించండి. పొంగులేడి చెప్పేది అబద్ధాలు. మీరు వెంటనే ఇమ్మీడియట్ గా ప్రజల స్పందన చూసి ఇమ్మీడియట్ గా వారి భూమి వాళ్ళకి ఇవ్వకపోతే వారం రోజుల లోపల మళ్ళీ ఆ కార్యాచరణ చేసుకుంటాం, ప్రజల మద్దతు తీసుకుంటాం. డెఫినెట్ గా రేపు ఈ రోజు వీరి భూములు వచ్చి రేపు మా భూములు కూడా వచ్చారు. అన్ని భూములు మాయంటే ఏం చేస్తాం? ప్రభుత్వం కాపాడాలి, మా భూములను ప్రభుత్వమే ఆక్యుపై చేసి ఏం చేసుకుంటాం? అందుకే దయచేసి మేము ఇది శాంతియుతమైన ధర్నాను హింసాత్మకంగా మారకుండా చూసుకోండి. దయచేసి ధర్నాలు రాష్ట్రంలో కాకుండా మీరు రేవంత్ రెడ్డి గారి మీద స్పందించి మా భూములు మాకు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. మోదీ గారు